హాయ్ అండి ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్ లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం। ఇందులో వచ్చేసి మీకు అడ్వెంచరస్ గాని మామూలుగా హిస్టారికల్ ప్లేసెస్ అన్ని అయితే ఉన్నాయి। ఒకసారి ఇవి ఎలా చేరుకోవచ్చు, బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం వెళ్తూ అయితే మనం ఒకసారి చూద్దాం। ఇప్పుడు మనం వచ్చేసి మొట్టమొదటగా మనం చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం। ఎందుకంటే మనకు ప్రపంచ పటంలో హైదరాబాద్ అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది చార్మినార్ మాత్రమే। మనకు సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం వచ్చేసి చూడడానికి చాలా బాగుంటుంది। ఈ చార్మినార్ ఒక సైడ్ ఏమో లాడ్ బజార్ ఉంటుంది, మిడిల్లో చార్మినార్ ఉంటుంది, అటు కార్నర్ వచ్చేసేమో మక్కా మసీద్ అయితే ఉంటుంది। ఇక్కడ లాడ్ బజార్ని మనం దాటుకొని ఇప్పుడే ముందటికైతే వచ్చాము। ఈ బజార్ ఏంటంటే పూర్వకాలంలో అంటే ఆ 1500వ శతాబ్దం ఆ టైంలో వచ్చేసి ఇక్కడనే వర్తక వ్యాపారాలు జరిగేటియట। ప్రస్తుతానికి మనం అది దాటుకొని చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము। చూడండి, ఈ చార్మినార్ని మొత్తం 4 మినార్లతోనైతే ఈ మహల్ని నిర్మించడం అయితే జరిగింది। అయితే మామూలుగా ఆ కులీ కుతుబ్ షా వచ్చేసి మనకు గోల్కొండ నుంచి హైదరాబాద్కు రాజధానిని తరలించినప్పుడు ఇక్కడ చార్మినార్ని అయితే నిర్మించడం జరిగిందట। ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4 గోడ గడియారాలు మాత్రం అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నాయి। మరొకటి వచ్చేసి భాగ్యలక్ష్మి టెంపుల్, ఈ చార్మినార్ పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది। చాలా శక్తివంతమైన దేవతగా అయితే భక్తులందరూ కొలుస్తూ ఉంటారు। ఇక్కడ తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి। ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు మక్కా మసీద్ కూడా కనబడుతుంది। ఈ మక్కా మసీద్ని మనకు 1617 ఆ టైంలో అయితే నిర్మించడం జరిగింది। చార్మినార్ నిర్మించిన తర్వాత నిర్మించారు। ఇక నెక్స్ట్ మనం చూడవలసిన ప్రదేశం వచ్చేసి మహదేవ్ టెంపుల్। ఈ టెంపుల్ వచ్చేసి మనకు న్యూగా నిర్మించింది। అయితే మనకు లాడ్ బజార్ పక్కనే అంటే కమాన్ దగ్గర మనకు ఓల్డ్ శివ టెంపుల్ ఉంటుంది। ఆల్మోస్ట్ 500-600 సంవత్సరాల క్రితం నాటి శివుడి టెంపుల్ అక్కడైతే ఉంది। ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మూసేసి అయితే ఉంది। అయితే ఆ శివునిలో ఆ ప్రత్యేకత ఏంటంటే స్ఫటికలింగం వచ్చేసి మొట్టమొదటగా సౌత్ ఇండియాలో ఈ ఆలయంలోనే ప్రతిష్ఠించడం అయితే జరిగిందట। ఆ ఓల్డ్ టెంపుల్ని చూశాక ఈ న్యూ టెంపుల్ని అయితే చూడండి। అక్కడి నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మీకు చౌమహల్లా ప్యాలెస్ కూడా కనబడుతుంది। ఈ ప్యాలెస్ ఏంటంటే మనకు మామూలుగా మన గోల్కొండ నుంచి హైదరాబాద్కు రాజధాని తరలించినప్పుడు వాళ్ళు ఉండడానికి ఇక్కడ ప్యాలెస్ని అయితే నిర్మించుకోవడం జరిగింది। మొత్తం 4 ముఖద్వారాలతోని ప్యాలెస్ని మామూలుగా 45 ఎకరాలలో వాళ్ళు నిర్మించుకోవడం అయితే జరిగింది। ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఒక 14 ఎకరాలలో మాత్రమే ఈ ప్యాలెస్ అయితే మనకు కనబడుతుంది। ప్రస్తుతానికి మనం ప్యాలెస్ని అయితే చూస్తున్నాం। చూడండి, ఆ కాలంలో ప్యాలెస్ ఎలా ఉందో ఇప్పటికీ చూడడానికి అలా ఉంది। అక్కడ చూడండి ఒకసారి, అది ఎంత గోడ గడియారం ఆ కాలం నుంచి అంటే 500 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఇక్కడ కూడా గడియారం అనేది రన్ అవుతూనే ఉందట। ఇప్పుడు మనం ప్యాలెస్ లోపలికి వచ్చాము। చూడండి, ఈ ప్యాలెస్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే రాజుగారు కూర్చొని రాజదర్బార్ అయితే నిర్వహించేవాడట। ఒకసారి చూడండి ఎలా ఉందో, అద్భుతమైన నిర్మాణ శైలితోని ఆర్కిటెక్చర్తోని ఇక్కడ ఈ ప్యాలెస్ అయితే కనబడుతుంది। ఆ దర్బార్ కనబడుతుంది చూడండి, మొత్తం పాలరాతితో నిర్మించారు। ఆ పై భాగాన కూడా చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో। మామూలుగా ఈ ప్యాలెస్ని ఏంటంటే మీకు 1592 ఆ టైంలో చార్మినార్ నిర్మించారు కదా, తర్వాత అంటే 1750 ఆ టైంలో వచ్చేసి ఇక్కడ ప్యాలెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగిందట। మొత్తం కంప్లీట్ కావడానికి సుమారు ఒక 100 సంవత్సరాలు అయితే పట్టిందట। అంటే అంచెలంచెలుగా తయారు చేస్తూ మొత్తం కట్టడానికి మనకు 1750 తర్వాత స్టార్ట్ చేస్తే 1867, 69 ఆ టైంలో అయితే కంప్లీట్ అయిందట। మరొక భాగం నుంచి చూడండి ప్యాలెస్ ఎలా కనబడుతుందో, రాజుల యొక్క రెసిడెన్షియల్ అంటే ఇల్లుగా అయితే మనం ఈ ప్యాలెస్ని చెప్పుకోవచ్చు। ఇక ఆ ప్యాలెస్ కంప్లీట్ కాగానే కొంచెం ముందుకు వచ్చాము। కొంచెం ముందుకు వస్తే చూడండి, ఇక్కడ వాళ్ళు నివసించిన మామూలుగా గృహం ఉంటుంది కదా, అది ఉంటుంది। ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్ అంటే లగ్జరీ ఫర్నిచర్ మొత్తం అక్కడైతే ఉంటుంది। అక్కడ కంప్లీట్ చేసి కొంచెం బ్యాక్ సైడ్ రాగానే ఆ కాలంలో వాళ్ళు వాడిన రోల్స్ రాయ్స్ కార్లు అవన్నీ అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు। ఇవన్నీ చాలా విలువైనవిగా మనం అయితే చెప్పుకోవచ్చు। సుమారు ఒక్కొక్కటి 100 కోట్ల విలువ చేస్తుందిగా కూడా మనం అయితే చెప్పుకోవచ్చు। ఈ ప్యాలెస్ కంప్లీట్ చేసినాక ఇక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి। అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే నిజాం మ్యూజియం ఉంటుంది। ఈ మ్యూజియాన్ని కూడా వాళ్ళు రెసిడెన్షియల్గానే యూజ్ చేయడం అయితే జరిగింది। ప్యాలెస్ ఏమో ఫస్ట్ది, ఇదేమో సెకండ్ది। ఇక్కడ ఏంటంటే మీకు వజ్రాలు కానీ బంగారంతో చేసిన కిరీటాలు, గిన్నెలు, గోల్డ్ అవన్నీ ఇక్కడైతే మనకు దర్శనమిస్తాయి। ఒకసారి చూడండి ఎలా ఉందో, ఈ ప్యాలెస్ చాలా విలువైనదిగా ఇప్పటికీ మనమైతే చెప్పుకోవచ్చు। ఈ ప్యాలెస్ని కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకు మ్యూజియం ఉంటుంది, సాలార్ జంగ్ మ్యూజియం। ఈ మ్యూజియాన్ని కూడా ఒకసారి అయితే సందర్శించండి। ఇక్కడ ఏంటంటే పూర్వకాలం నాటి వస్తువులను అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు। ప్యాలెస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। మామూలుగా ఎంట్రీ టికెట్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన అయితే ఉన్నాయి। మామూలుగా మీకు ఫ్రైడే వచ్చేసి హాలిడే ఉంటుంది। ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి సుమారు ఒక 5 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జూ పార్క్ అయితే వెళ్దాం। ఈ జూ పార్క్ ఏంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ జూ పార్క్గా మనం అయితే చెప్పుకోవచ్చు।
చాలా రకాలైన జంతువులను అయితే మనకు జూ పార్కులో ఇప్పటికీ దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మనం జూ పార్కులోకి ఎంట్రీ అయితే అయినా మామూలుగా మీకు ఏంటంటే ఒక 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుర్రు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. లోపలికి వచ్చేసి ప్లాస్టిక్ని అయితే అలో చేయడం అయితే లేదు. మేము మామూలుగా మీ దగ్గర ఉన్న బ్యాగ్స్ అవి ప్లాస్టిక్ కాకపోతేనే లోపలికి అయితే అలో చేస్తారు. వాటర్ బాటిల్ కూడా మీకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే అలో చేస్తలేరు. కొంచెం చూసుకొని మీరు లోపలికి అయితే రండి. లోపలికి వచ్చాక మీకు వెళ్తూ ఉంటే చాలా రకమైన జంతువులు అయితే కనబడుతూ ఉంటాయి. మనం చూసిన ప్రదేశంలో ఏనుగులు ఉంటాయి. మామూలుగా బోటింగ్ ఫెసిలిటీ కూడా మీకు మామూలుగా ఈ జూ పార్కులో అయితే ఉంది. వాటితో పాటు మామూలుగా సఫారీ కూడా వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ ఎలా బాగుందో. అక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది. మామూలుగా జూ పార్క్ చుట్టూ తిరగడానికి ట్రైన్ కూడా ఉంది. అయితే కొన్ని వీడియోస్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తా, మన ఛానల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసిన మామూలుగా పురాణ హవేలీ ఉంది కదా మ్యూజియం, ఆ మ్యూజియం ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి నిప్పుకోడి కనబడుతుంది. ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ హిపోపోటమస్ కానీ అవన్నీ కనబడుతున్నాయి చూడండి. నీటి బర్రెలు అంటారు చూడండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు చిరుత అయితే కనబడుతుంది, బోన్లో బంధించబడైతే ఉంది. ఇటు సైడ్ చూడండి ఇక్కడ అనేక రకాలైన సింహాలను కూడా మనమైతే చూడొచ్చు. అక్కడ రాయి పైన సింహం అయితే పడుకొని ఉంది. వావ్, ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. కొన్ని వందల ఎకరాలలో మనకి జూ పార్క్ అయితే విస్తరించబడైతే ఉంది. అక్కడ దూరంలో కూడా మరొక సింహం అయితే కనబడుతుంది. వావ్, ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ జూ పార్క్ కూడా విజిట్ అయితే చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఈ జిరాఫీలు ఇవి కూడా కనబడుతున్నాయి. యాక్చువల్గా మన నేచర్కి అయితే జిరాఫీలు ఉన్నాయి అంటారు, బతకాయి అంటారు. కానీ ఇక్కడ జిరాఫీలు అయితే చాలా చక్కగా అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఈ అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు క్రోకడైల్స్ అవన్నీ కనబడడం అయితే జరుగుతుంది. మామూలుగా అవన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చినాం. ఇక్కడ వచ్చేసి స్నేక్ వరల్డ్ అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాములను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ముందుకైతే వచ్చాము. ఇంకా చాలా అయితే వీడియోలు అయితే ఉన్నాయి, బట్ కొన్ని అయితే మీకు చూపించాను. ఇవి కంప్లీట్ చేసుకున్నాక ఏంటంటే మెయిన్ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాను, అంటే హుస్సేన్ సాగర్. హైదరాబాద్ అంటేనే మనకు చార్మినార్ తర్వాత ఈ హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ హుస్సేన్ సాగర్ నది చూడండి ఎంత బాగుందో. ఇది రాత్రి వేళలో చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడవలసింది హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మెమోరియల్ని మనకు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడనే తన సమాధిని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడికి ఎంట్రీ టికెట్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే పార్కింగ్ టికెట్ ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు. చెప్పులు వేసుకొని అయితే లోపలికి రావద్దు. ఒకసారి చూడండి ఎంత సూపర్గా ఉందో. బ్యూటిఫుల్గా తన సమాధిని అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. చుట్టూ పార్కు, ఒక పక్కకు సెక్రటేరియట్, మరొక పక్కగా మనకు హుస్సేన్ సాగర్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అద్భుతమైన నేచర్లో మనకు ఈ ఎన్టీఆర్ మెమోరియల్ అయితే దర్శనమిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ కనబడుతుంది. అక్కడ పార్కింగ్ 20 రూపీస్ అయితే ఉంది, కార్ 50 రూపీస్ ఉంది. అది దాటుకొని కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మీకు ఎన్టీఆర్ గార్డెన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఈ గార్డెన్ లోపలికి అయితే ఎంట్రీ అయినాం చూడండి. ఫుల్ చెకింగ్ ఉంటుంది. మొత్తం చెకింగ్ కంప్లీట్ అయినాక మనకు లోపలికి అయితే అలో చేయడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి మనకు 20 రూపీస్ అయితే అలో చేస్తారు, మనకు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మనం ఆ టికెట్ అన్ని కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వచ్చాము. లోపలికి రాగానే బ్యూటిఫుల్ గ్రీనరీ కానీ, ఈ వాటర్ ఫాల్స్ కానీ, పెద్ద చెట్లు అన్నీ కనబడుతున్నాయి. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి చూడండి. మనకు జంబో ప్యాక్ అయితే ఉంది. ఒక 5-6 గేమ్స్ కలిపి మనకు ప్రైజ్ అయితే ఇంతకుముందుకు ఇచ్చారు. ట్రైను ఇలా చాలా అయితే ఉన్నాయి. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. డీటెయిల్స్ అయితే క్లియర్గా అందులో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఫోటోగ్రఫీ ఉంది, విత్ ఇన్ 1 minute ఇచ్చేస్తారు. 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి రైట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే మీకు చాలా యాక్టివిటీస్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు 10 వరకు మనకు స్పోర్ట్స్ అయితే కనబడుతున్నాయి. అన్నీ వచ్చేసి చిల్డ్రన్కి సంబంధించిన గేమ్సే ఉన్నాయి. ఇక్కడ వాటర్ గేము, అక్కడ మరొక గేమ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏ రైడ్ మీరు ట్రై చేసినా ఒక్కొక్క దానికి మీకు 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి గేమ్స్ అయితే. ఇక్కడ మరొక గేమ్ ఉన్నది చూడండి. ఇవన్నీ మనకు మామూలుగా చిల్డ్రన్స్కే ఉన్నాయి. ఇలా 1-2 మాత్రం మామూలుగా పెద్దలు కూడా అందరైతే అడల్ట్స్ ఆడుకోవడానికి వీలుగా కూడా ఉంది. అక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మరొక గేమ్ కూడా కనబడుతుంది చూడండి. ఇవన్నీ కంప్లీట్ చేస్తూ కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడ ముందుకు రాగానే మళ్ళీ చిల్డ్రన్కి సంబంధించిన గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి గేమ్ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే కనబడుతుంది చూడండి. ఈ హౌస్ చుట్టూ మనకు బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈ బోట్లో మనం 4 అయితే వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
ఇక దాటికొని ముందుకు వచ్చినాక జైంట్ వీల్ అవన్నీ అయితే ఉన్నాయి. జైంట్ వీల్కి ఒక 60 రూపీస్. ఇక్కడ వాటర్ గేమ్ ఉంది. ఈ వాటర్ గేమ్కి వచ్చి ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై అయితే చేయండి. ఈ కంప్లీట్ చేసుకొని పక్కనే ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ రాగానే మీకు స్టాచ్యూ అయితే కనబడుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ చాలా సూపర్గా ఉంటుంది. ఎంట్రీ టికెట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చాను చూడండి. అక్కడి నుంచి మరొక 1 కిలోమీటర్ ఇట్లా మీరు ముందుకు రాగానే మీకు అమరవీరుల స్తూపం అయితే కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఈ అమరవీరుల స్తూపాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఎంట్రీ టికెట్ డీటెయిల్స్ అయితే మీకు కింద ఇచ్చాను చూడండి. ఆపోజిట్గానే మీకు సెక్రటేరియట్ అయితే ఉంటుంది. మామూలుగా మనకు ఈ సెక్రటేరియట్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అయితే జరిగింది. హైదరాబాద్లో చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు ఈ ప్రాంతం అయితే అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అవి కంప్లీట్ కాగానే ఇక అపోజిట్లో ఉన్న లుమినీ పార్క్కు రావడం అయితే జరుగుతుంది. ఈ లుమినీ పార్క్కు రావాలంటే మామూలుగా ప్లాస్టిక్ కూడా అలౌ చేస్తలేరు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ రూల్స్ ఫాలో అయ్యి మనకు లోపలికి రావాల్సి అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకు ఓన్లీ 20 రూపీస్ అయితే ఉంది. పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇలా లోపలికి వచ్చాక మీకు గేమ్స్ ఉన్నాయి. పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. ఒక్కొక్క గేమ్కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు చిన్నపిల్లలతోని చిల్డ్రన్స్తో వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ లాగా ఉంచండి. మంచిగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక మీకు హుస్సేన్ సాగర్లో బుద్ధుని దగ్గరికి వెళ్ళడానికి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రస్తుతానికి మనం ఆ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్, టీ, బర్గర్లు, పిజ్జాలు అన్నీ ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి ఇక్కడ మామూలుగా బోట్ పైన ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక బోట్ నుంచి బుద్ధుని దగ్గరికి అయితే వెళ్దాం. మామూలుగా ఈ బుద్ధుని దగ్గరికి వెళ్ళడానికి లాంచ్ ఇలా ఉంది చూడండి. ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా స్పీడ్ బోట్లో వెళ్ళాలంటే మాత్రం ఒక్కొక్కరికి 400 అయితే ఛార్జ్ చేస్తారు. వావ్ చూడండి, ఎక్కడో కేరళలో ఉన్న మనకు అనుభూతి అయితే ఈ మనకు ఈ టూర్లో ఈ వాటర్లో వెళ్తే అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆ బోట్లో అయితే ప్రయాణిస్తున్నాం. ఒక 10 మినిట్స్లో మనం అక్కడి నుంచి ఈ బుద్ధుని స్టాచ్యూ వరకు అయితే మనం చేరుకోవచ్చు. మనకేంటంటే ఈ బుద్ధుని స్టాచ్యూ వచ్చేసి ఎన్టీఆర్ గారి హయాంలో అంటే అతను సీఎంగా ఉన్న టైంలో ఈ హుస్సేన్ సాగర్లో ఈ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. వావ్ సూపర్గా ఉంచండి. మొత్తం ఏంటంటే రాయితోని మాత్రమే ఈ బుద్ధుని విగ్రహాన్ని అయితే చెక్కి నిర్మించడం అయితే జరిగింది. మన చుట్టూ చూడండి ఈ బోట్స్, స్పీడ్ బోట్స్ అయితే రన్ అవుతూ మనకు కనబడుతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఏంటంటే వచ్చినప్పుడు అయితే విజిట్ అయితే చేయండి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ హుస్సేన్ సాగర్ ఈ బోటింగ్ ఫెసిలిటీగా చెప్పుకోవచ్చు. చూడండి ఎక్కడ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కేరళలో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి. ఎక్కడ చూసినా మీకు బోట్లు చాలా బ్యూటిఫుల్గా అయితే దర్శనమిస్తున్నాయి. దగ్గరికి వస్తూ ఉంటుంది చూడండి సెక్రటేరియట్ ఇవన్నీ అయితే కనబడుతున్నాయి. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కొంచెం దూరంలోనే బిర్లా మందిర్ ఉంటుంది. ఇదంతా మనకు నెక్లెస్ రోడ్లోనే ఉంటాయి. ఒకసారి మీరైతే తప్పకుండా ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు స్నో వరల్డ్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈ స్నో వరల్డ్ ఏంటంటే కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ లోపలికి వస్తే అయితే మనకు కలుగుతుంది. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఒక లోపల 5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది, అంటే -5 డిగ్రీస్. చాలా చల్లగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం మంచులో ఉన్నట్టే ఉంటుంది. మామూలుగా చిన్నపిల్లలతో వెళ్తే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అదే నెక్లెస్ రోడ్లో ఇక స్ట్రేట్కి వెళ్ళండి. స్ట్రేట్కి వెళ్తూ ఉంటే థ్రిల్ సిటీ కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక 1500 ఇట్లా పాయింట్స్ వస్తాయి. అందులోనే గేమ్స్ అన్నీ ఆడాలంటే మీకు పాయింట్స్ అయితే సరిపోవు. పాయింట్స్ సరిపోతే ఆ కార్డు ఇస్తారు, అందులో రీఛార్జ్ చేసుకొని మనం ఆడవలసి అయితే ఉంటుంది. ఆ థ్రిల్ సిటీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక కిలోమీటర్ రాగానే మీకు లేక్ ఫ్రంట్ పార్క్ అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ పార్క్ ఏంటంటే చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. మామూలుగా హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్కులలో ఈ లేక్ ఫ్రంట్ పార్క్గా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం చూడండి పార్కు లోపలికి అయితే వచ్చేసాము. మొత్తం సెక్యూరిటీ చెకప్ ఇదంతా కంప్లీట్ చేసినాం. ఒక్కొక్కరికి ఏంటంటే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మామూలుగా మీకు వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ వాకర్స్, వాళ్ళ కోసం వచ్చేసి స్పెషల్ ప్యాకేజ్ అయితే ఉంది. ఆ ప్యాకేజ్ ఎలా ఉంటుందో 30 డేస్ కలిపి చాలా తక్కువలో ప్యాకేజ్ అయితే ఉంది. కావాలనుకున్నప్పుడు మీకు సైన్ బోర్డ్ మీద అయితే ఫ్రంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేదు అంటే మీకు ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అందులో డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పాను. ఒక్కొక్కరు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకు పార్క్ అయితే దర్శనమిస్తుందో. ఇలా బ్రిడ్జెస్ ఇవన్నీ నిర్మించబడైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి కిందికే ఏదో వాటర్ వెళ్తూ ఉంటే పైన బ్రిడ్జ్ నిర్మించినట్టయితే మనకు కనబడుతుంది. వావ్, ఇలా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఈ ప్రదేశం అయితే ఉంది. వావ్, చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆ ఫ్రంట్ భాగంలో చూడండి అంతా హుస్సేన్ సాగర్ అయితే మనకు కనబడుతుంది చూడండి. బ్యూటిఫుల్గా చెట్లు అయితే అన్నీ పెంచారు. మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఉన్నదా అది వచ్చేసి మనకు మన జెండా కనబడుతుంది చూడండి.
అక్కడ సంజీవయ్య పార్కు. అక్కడ కార్నర్ నుంచి మనం లెఫ్ట్ నుంచి తిరుక్కుంటూ ఇలా ముందుకైతే వచ్చాము. మధ్యలో వచ్చేసి మీకు సంజీవయ్య పార్కు అవన్నీ ఉంటాయి. అవైతే నేను కవర్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కవర్ చేసుకోండి. ఇక మనం ఆల్మోస్ట్ ఒక రైట్ సైడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చినాం. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. గాల్లో తేలుతున్నట్టు మీకు బ్రిడ్జ్ అయితే కనబడుతుంది చూడండి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ను కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. చాలా రకాలైన ట్రీస్ కూడా ఉంటాయి. వచ్చినప్పుడు తప్పకుండా ఈ నేచర్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ దూరంలోనే మీకు జలవిహార్ పార్క్ అయితే కనబడుతుంది. ఈ జలవిహార్ ఏంటంటే చాలా ఓల్డ్ది. ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయాలి తక్కువ ప్రైస్లో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి జలవిహార్ వాటర్ పార్క్ మనమైతే చెప్పుకోవచ్చు. చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అవన్నీ చూసి మీరు లోపలికి అయితే వెళ్ళండి. మామూలుగా ఒక్కొక్కరికి వచ్చేసి 450 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడే నేను ప్రస్తుతానికి టికెట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ స్కానర్ ఉంది, అందులో నుంచి మనం లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ అయితే మనం చెక్ చేస్తుంది. క్లియర్గా చెక్ చేసి వాళ్ళు ఒక చేయికి ఇట్లా బ్యాండేజ్ లాగా ఇస్తారు. ఆ బ్యాండేజ్ అయితే చేయికి వేయడం అయితే జరుగుతుంది. అది వేసుకున్నాక మనం లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. ఆ లోపలికి వచ్చాక చూడండి బ్యూటిఫుల్గా చెట్లు ఎంత బాగా కనబడుతున్నాయో. అక్కడ వచ్చేసి వాటర్ గేమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇది వచ్చేసి మనకు లాకర్ రూమ్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ లాకర్ అయితే ఉంది. ఆ లాకర్కి వచ్చేసి ఒక్కొక్కరికి 200 తీసుకోవడం అయితే జరుగుతుంది. మామూలుగా కాస్ట్యూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. వాటికి ఒక 100 రూపీస్ కూడా కాస్ట్యూమ్స్కి అయితే తీసుకుంటారు. వావ్ సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ వాటర్ గేమ్సే ఉంటాయి ఓన్లీ. ఒక్కొక్కటి దాటుకుంటూ మనం ముందుకైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి మామూలుగా పూల్ అయితే ఉంది, వాటర్ పూల్. ప్రస్తుతానికైతే ఈ వాటర్ పూల్ లాగా అయితే ఇవ్వట్లేదు, చాలా తడలు అయితే వస్తలేవు. చూడడానికి మామూలుగానే ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక ముందుకైతే వెళ్తున్నాం చూడండి. వావ్ ఒకసారి పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉందో. ఆ మధ్యలో ఇట్లా కూర్చోవడానికి చాలా బాగా అయితే అన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే చాలా ఓల్డ్గా చెప్పుకోవచ్చు మనం ఈ జలవిహార్ వాటర్ పార్క్ను అయితే. పైనుంచి మనం ఎక్కి జారితే కిందికి వెళ్ళిపోతాం. ఎటువంటి ప్రమాదం లేకుండా చాలా బాగా అయితే ఈ వాటర్ పార్క్ని అయితే నిర్మించారు. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇక వాటర్ పోతున్నాయి, మనం ఇందులో కూర్చుంటే కిందికి వెళ్ళిపోతాం. ఇక ఈ పైన కంప్లీట్ చేసుకున్నాం కదా, ఒకసారి కిందికి అయితే వచ్చినాం చూడండి. ఈ కిందికి వెళ్ళి చూడండి. వావ్ అయితే మన గేమ్స్ ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్స్కు సపరేట్గా ఉన్నాయి, మామూలుగా అడల్ట్స్కు సపరేట్గా ఉన్నాయి. అన్ని గేమ్స్లలో అందరూ పార్టిసిపేట్ చేయడానికి వీలుగా అయితే లేవు. ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. కొన్ని వచ్చేసి ఓన్లీ చిల్డ్రన్స్కి మాత్రమే పార్టిసిపేట్ చేసేటట్టు గేమ్స్ అయితే ఉన్నాయి. వావ్ చూడండి ఎంత నుంచి వ్యూ ఎలా బాగా కనబడుతుందో. చాలా బ్యూటిఫుల్గా ఈ జలవిహార్ వాటర్ పార్క్ అయితే ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా మీరైతే సేద తీరొచ్చు. ఇక్కడ నుంచి మీరు కొంత దూరంలోనే ఒక 10 కిలోమీటర్స్ దూరంలో కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. హైదరాబాద్ అంటేనే మనకు కేబుల్ బ్రిడ్జ్ గుర్తొచ్చేటట్టు అయితే నిర్మించారు. దుర్గం చెరువు పైన ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది. కింద వచ్చేసి పార్క్ ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే ఈ పార్క్ కూడా వెళ్ళొచ్చు. బోటు మామూలుగా ఎంట్రీ టికెట్ క్లియర్గా ప్రైస్ అయితే అక్కడ రాసాను చూడండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మీకు సికింద్రాబాద్ దగ్గరలోని బన్సీలాల్ పేట ఉంటుంది. అక్కడ స్టెప్ వెల్ అయితే ఉంది. ఇది రీసెంట్గా మనకు బయట పడడం అయితే జరిగింది. దీన్ని మొత్తం పునరుద్ధరించడం అయితే జరిగింది. మొత్తం 5-6 అంతస్తుల్లో అంటే లోపటికి ఉంది. ఈ వాటర్ది అయితే చాలా సూపర్గా ఈ మనకు నిర్మించడం అయితే జరిగింది. నేను తీసినప్పుడు ఏంటంటే అప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే నీట్గా చేయడం జరుగుతుంది. అప్పుడు నేను వెళ్ళాను. ప్రస్తుతానికి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం నిలబడడం చూడండి, అక్కడి వరకు వాటర్ అయితే ఫిల్ చేశారు. మామూలుగా చిన్న తెప్పలాగా ఏర్పాటు చేశారు. అందులో వాటరు బోటింగ్ కూడా ఉంది చిన్నగా చుట్టూ తిరగడానికి. మామూలుగా ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. వావ్ ఇందులోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. మేము వెళ్ళినప్పుడు అప్పుడే అంత నీట్గా చేస్తారు కాబట్టి కొంచెం బాగాలేదు. తప్పకుండా ఈ ప్రాంతానికి కూడా మీరైతే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మనకు హైదరాబాద్ సెంటర్లోనే ఈ స్టెప్ వెల్ అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్ చేశాక మనం ఏంటంటే ప్రస్తుతానికి గండిపేట సైడ్ అంటే నర్సింగ్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఈ నర్సింగ్ సైడ్ వెళ్తూ ఉంటే మీకు ఫస్ట్ మీకు సైకిల్ ట్రాక్ అయితే రోడ్డు పంటి ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఓఆర్ఆర్ పక్కనే. ఇక్కడ మీకు ఫారెస్ట్ ట్రెక్ పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ కూడా జస్ట్ 30 రూపీసే ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 ఎకరాలలో ఇట్లుంటుంది అనుకుంటా, ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. చూడడానికి చాలా బాగుంది ఈ పార్క్ అయితే. మొత్తం 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండల చుట్టూ ఈ పార్కును అయితే ఏర్పాటు చేశారు. ఈ కొండల మధ్యలో చిన్న చెరువులాగా కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఏవేవో కనబడుతున్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది పార్కు. ఇక్కడ మామూలుగా ఎక్సర్సైజ్ చేయడానికి ఇవన్నీ ఐటమ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడానికి వీలుగా అయితే అన్ని నిర్మించారు. చాలా రకాలైన జంతువుల యొక్క చిత్రపటాలను కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ సైడ్ ఒక
మనకు కొండ ఉంది చూడండి, అటు సైడ్ ఒక కొండ ఉంది, మనకి ఈ మధ్యలో వచ్చేసి ఈ చెరువు అయితే ఉంది. ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తున్నాయి. చూడండి ఆ బండరాలకే అద్భుతమైన శిల్పకళా ఆకృతులను అయితే నిర్మించారు. వావ్! ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మీకు గోల్కొండ కోట అయితే ఉంటుంది. హైదరాబాద్ నిజాం రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ కోటనైతే ఇక్కడనే నిర్మించుకున్నారు. ఇక్కడి నుంచే మనకు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మొత్తం పరిపాలించడం అయితే జరిగింది. తప్పకుండా ఈ కోటను కూడా మీరైతే దర్శించుకోండి. ఈ కోటను చూశాక కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చింత చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకైతే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా మీరు విజిట్ అయితే చేయండి. ఇక్కడ కంప్లీట్ చేసి కొంచెం ముందుకు రాగానే మీకు కుతుబ్షాహీ తోమ్స్ అయితే దర్శనమిస్తాయి. ఈ తోమ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. చాలా రకాలైన తోమ్స్ని అయితే ఇక్కడ వాళ్ళు నిర్మించుకోవడం అయితే జరిగింది. ఈ ఫుల్ వీడియోలు వచ్చేసి మన ఛానల్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. చూడాలనుకున్న వాళ్ళు ఆ ఫుల్ వీడియోస్ అయితే అక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వీడియోస్ అన్నీ పెట్టలేదు. మీకు లిస్ట్ వచ్చేసి కింద క్లియర్గా ఇస్తాను. గూగుల్ మ్యాప్ కానీ ఆ ఫుల్ వీడియో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తా. వెళ్ళాలనుకున్నప్పుడు ఒకసారి మీరు ఆ చూసుకొని వెళ్ళండి, మీకైతే ఉపయోగపడవచ్చు ఈ వీడియో. ఇక ఇక్కడ నుంచి నేను అదే కొంచెం దూరం రాగానే మీకు ఓషన్ పార్క్ అయితే దర్శనమిస్తుంది. మామూలుగా ఈ ఎండాకాలం కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు స్కూల్ పిల్లలని కిడ్స్ని తీసుకెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఈ ఓషన్ పార్క్ అయితే ఉంటుంది. చాలా రకాలైన యాక్టివిటీస్ అయితే ఈ ఓషన్ పార్క్లో అయితే ఉన్నాయి. మామూలుగా మీకు ఎంట్రీ టికెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 650 రూపీస్లోనే ఉంది. అదే స్కూలు మామూలుగా కాలేజ్ వాళ్ళని తీసుకెళ్తే మాత్రం 20% ఇట్లా పర్సంటేజ్ ఇస్తారు కాబట్టి 350-400 రూపీస్లోనే మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇగో ఇక్కడ చూస్తున్నాయి, కొన్ని చిన్నపిల్లలకు ఉన్నాయి, కొన్ని వచ్చేసి పెద్దలను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలుగా అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ కప్ప గేము, ఇక్కడ చూడండి ఇక్కడ మరొక గేము, ఇలా చాలా రకాలైన యాక్టివిటీస్ కానీ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆ వీల్ పైన మనం అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెమలికి సంబంధించిన గేమ్ ఉంది, అందులో కూర్చుంటే ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది. ఇక డిఫరెంట్ ఆఫ్ యాక్టివిటీస్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యాక్టివిటీస్ ఒక్కొక్కటి చూస్తూ మధ్యలో సేద తీరడానికి వీలుగా ఊయలలు కూడా వాళ్ళైతే నిర్మించారు. ఆ చెట్ల కింద కొద్దిసేపు అయితే సేద తీరొచ్చు. ఇలా చాలా రకాలైన యాక్టివిటీస్ అయితే మనకు కనబడతాయి. ఇక్కడ చూడండి కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. మామూలుగా ఫోటో షూట్స్ చేసుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ చాలా రకాలైన ప్లేసెస్ అయితే మనకు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ ప్లేసెస్. లాఫింగ్ బుద్ధ, ఆ చెట్టుకే నిర్మించిన ఒక అద్భుతమైన చిత్రపటం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు. ఏకంచి కొంచెం ముందుకు రాగానే మీకు క్యాంటీన్ కూడా ఉంటుంది. రేట్స్ వచ్చేసి ఇక్కడ మామూలుగా ఉన్నాయి చూడండి, ఆ రేట్స్ అయితే చూసుకోండి ఒకసారి. కాస్ట్యూమ్స్కి కానీ ఇవన్నిటికీ సపరేట్ ప్రైస్ అయితే ఉంది. మామూలుగా కాస్ట్యూమ్స్కు 200 రూపీస్ తీసుకుంటారు, లాగర్కి వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. వాటర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇవైతే కంపల్సరీ. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ చూసుకొని రండి. ఇక కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి ఒకటే రూటు స్ట్రేట్గా వెళ్తే గండిపేట పార్క్ వచ్చేస్తుంది. మీరు ఏ రూట్ నుంచి వచ్చినా కానీ ఎండుకైతే వచ్చేసండి. గూగుల్ మ్యాప్ చాలా రాంగ్గా చూపిస్తుంది, మనకి ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి అయితే గూగుల్ మ్యాప్ చూపించట్లేదు. అందుకే మీరు ఏ రూట్ నుంచి వచ్చినా ఎండింగ్కి రావండి. ఎండింగ్కి వస్తే ఉండేది చెరువే, మీకు ఆ చెరువు పక్కనే ఈ పార్క్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి మీకు 50 రూపీస్ అయితే ఉంది. మామూలుగా ఇక్కడనే టికెట్ అయితే ఇవ్వట్లేదు, స్టార్టింగ్లో కట్ట ఎంట్రీలోనే మీకు టికెట్ అయితే ఇస్తారు. అక్కడనే టికెట్ తీసుకొని మనం లోపలికి రావాల్సి అయితే ఉంటుంది. వావ్, ఎంత సూపర్గా ఉంచుకోండి. మనకు వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్కు మాత్రం చాలా బాగుంది ఈ ప్రదేశం అయితే. మామూలుగా ఫుడ్ అవన్నీ అయితే ఇందులోకి తీసుకొని రావచ్చు, ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. వనభోజనాలు చేసినట్టు చాలామంది ఇక్కడ ఫుడ్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో తినడం అయితే జరుగుతుంది. ఒకసారి అక్కడ చూడండి, మెయిన్ చెరువు కట్ట గేట్స్ వచ్చేసి అక్కడైతే కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు వాటరు బోటింగ్ ఫెసిలిటీస్ అయితే లేనట్టు అనిపించినాయి. ఒకసారి ఎంత పచ్చగా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. మీకు ఆల్మోస్ట్ ఇదంతా తిరగడానికి ఒక 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ షటిల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఎంత మంచిగా ఆడుకుంటారో చూడండి. చాలా చెట్లు ఉన్నాయి, ఒక్క చెట్టును కూడా డిస్టర్బ్ అయితే చేయలేదు. చాలా ఓల్డ్ ట్రీస్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి ఎంతమంది మీకు కనబడుతుర్రో. తప్పకుండా మీరు హైదరాబాద్లో ఈ పార్కును ఒకసారి అయితే విజిట్ చేయండి, మంచి అనుభూతి అయితే మీకు కలుగుతుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసినాక అక్కడనే మీకు వచ్చేసి ఫ్లై జోన్ అయితే ఉంటుంది, ఇండోర్ గేమ్ లాగా ఉంటుంది. చాలా సూపర్ గేమ్స్ అయితే లోపలికి ఉంటాయి. ఒకసారి టికెట్ తీసుకుంటానంటే లోపల వచ్చేసి అన్ని ఫ్రీయే. తప్పకుండా మీరైతే ట్రై చేయండి, పిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కంప్లీట్ చేశాక ఎగ్జాక్ట్లీ అదే స్ట్రేట్ రూట్లో వెళ్తే కాజాగూడ హిల్ అయితే ఉంటుంది, అంటే ఒక కొండ. ఈ కొండపై నుంచి చూస్తే సిటీ వ్యూ చాలా సూపర్గా కనబడుతుంది. ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు, ఏం లేదు. వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కాజాగూడ హిల్ అయితే
మీరు సందర్శించండి. మామూలుగా బ్యూటిఫుల్ నేచరు ఇదంతా అయితే ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక మీకు ఏంటంటే కీసర సైడ్ వచ్చేసేయండి. ఈ కీసర గుట్ట దగ్గర ఎగ్జాక్ట్లీ పక్కనే మీకు వచ్చేసి చాలా పెద్ద కొండ ఉంటుంది. ఈ కొండపైన పురాతన కాలం నాటి కట్టడాలను అయితే మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఏంటంటే శివుడు వచ్చేసి ఆంజనేయుని మీద కోపంతో శివలింగాలను ఈ కొండపైన విసిరేశారు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ కొండపైన ఎక్కడ చూసినా మీకు శివుని ప్రతిభలే కనబడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద రాళ్లతోని నిర్మించిన మహాద్వారాలు అవన్నీ అయితే కనబడతాయి. చాలా పెద్ద ఆలయాలు అయితే ఉండేదట, ధ్వంసం అయిపోయినాయి ప్రస్తుతానికి. ఇక్కడ శివలింగాలను అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ కొండపైన మీరు ఎక్కడ చూసినా అడుగడుగున శివలింగాలే కనబడుతూ ఉంటాయి. ఆ శివలింగాలు కూడా చాలా రకాలైన శివలింగాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా ఒకసారి మీరు విజిట్ అయితే చేయండి. హైదరాబాద్లో చూడవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి మీరు షామీర్పేట వెళ్తూ ఉంటే మధ్యలో దేవరేంజల్ అనే వస్తుంది. ఇక్కడ రామాలయం ఉంటుంది. ఇక్కడ ఉన్న కోనేరు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఓల్డ్ మనకు కోనేరు ఉంటుంది. మొత్తం 5 అంతస్తులో ఈ కోనేరు అయితే ఉంటుంది. ఆ 5 అంతస్తుల తర్వాత కిందికి వెళ్తే అక్కడ ఒక రంధ్రంలా ఉంటుందట. ఆ లోతు ఎంతనో ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు అక్కడి నుంచి. అండ్ ఇందులో వాటర్ వచ్చేసి ఎప్పుడు నిండుగానే ఉంటాయట. చుట్టూ మీకు ఒక 30-40 దేవాలయాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, చాలా పురాతనమైన ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఈ ఊరు చుట్టూ కూడా అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని దేవతల విలేజ్గా అంటే గ్రామంగా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకు నాగదేవత టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ గుట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క నిజమైన పాదాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కొండ గుహలో మనకు స్వామివారు వెలవడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, మొత్తం గుట్టు ఉంటుంది. ఈ గుట్ట మధ్యలో ఈ తొరికి ఉన్నది. ఈ తురుకలో మనకు స్వామివారు అయితే దర్శనమిస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి, చాలా పవిత్రమైన ప్లేస్గా అయితే భక్తులైతే కొలుస్తూ ఉంటారు. చాలామందికి ఈ ప్లేస్ అయితే తెలియదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇందులో స్వామివారి పాదాలు ఉన్నాయని భక్తులు అయితే నమ్ముతారు. మామూలుగా స్వామివారి పాదాలు ఇంత చిన్నగా ఉంటాయా అంటే మనకైతే తెలియదు, కానీ భక్తులు అయితే ఇక్కడ నమ్మడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పూజించడం అయితే మనమైతే చూడొచ్చు. చాలామందికి ఈ ప్లేస్ అయితే తెలియదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా అయితే చెప్పుకోవచ్చు. చాలా ఆలయాలు ఉన్నాయి, బట్ చాలా హిస్టారికల్ ప్లేసెస్ మాత్రమే మీకైతే చూపిస్తున్నాను. చూడండి, మొత్తం కొండ మధ్యలో ఈ కోనేరు ఈ ప్లేస్ అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి కొంచెం మీరు ముందుకు రాగానే మౌలాలి వస్తుంది. ఈ మౌలాలి పైన గుట్ట ఉంటుంది. ఈ గుట్ట పైన వచ్చేసి కట్టడాలు అయితే ఉన్నాయి. ఇవి చాలా పురాతనమైన కట్టడాలుగా మనం అయితే చెప్పుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ ప్లేస్కి అయితే ఉంది. గుట్ట కింద వచ్చేసి మీకు ఆ కాలం నాటి తోంబు అయితే ఉంటుంది. ఈ తోంబు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చాలా డిజైన్లతోనైతే మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్న 2 బావిలు కూడా చాలా పురాతనమైనవి. అండ్ ఇందులో నీరు అయితే ఎప్పుడు నిండుగా ఉంటాయట. ఒక అద్భుతమైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం కూడా ఆల్మోస్ట్ చాలామందికి అయితే తెలియదు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే మీరు విజిట్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేసు, స్పోర్ట్స్, వాటర్ గేమ్స్ ఉండే వండర్లాకి అయితే వెళ్తున్నాం. వండర్లా వచ్చేసి హైదరాబాద్లోనే చాలా బ్యూటిఫుల్గా ప్లేస్గా అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం వండర్లాకి అయితే వచ్చేసినాం. చూడండి, ఇందులో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 70-80 యాక్టివిటీస్ అయితే మనకు ఉంటాయి. అందులో హాఫ్ వచ్చేసి వాటర్ గేమ్స్, రిమైనింగ్ హాఫ్ వచ్చేసి నాన్ వాటర్ గేమ్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మనం లోపటి భాగానికి అయితే వచ్చాం. మొత్తం ఎంక్వైరీ అంటే చెకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి 1399 అయితే ఉంది. అదే మీరు గ్రూప్స్గా కానీ మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ని తీసుకెళ్తే మాత్రం 850 ఇట్లా అయితే మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ అది టికెట్ ప్రైజే. మీకు మళ్ళీ ఫుడ్ కానీ కాస్ట్యూమ్స్ కానీ సపరేట్గా అయితే ఉంటాయి. కాస్ట్యూమ్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ ఇట్లా ఛార్జ్ అయితే చేస్తున్నారు. మనం లోపలికి రాగానే ఇట్లా వ్యూ అయితే మీకు కనబడుతుంది. చూడండి, చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క గేమ్స్ చూస్తూ మనం అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి సినిమా థియేటర్ లా ఉంది. లోపల వచ్చేసి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క గేమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇందులో ఎక్కితే మంచి థ్రిల్ అయితే మీకు ఇస్తుంది. ఆ పక్కకు వచ్చేసి మరొక గేము. ఇలానే ముందుకెళ్తే ఒక ట్రైన్ లాంటి గేమ్ అయితే ఉంది. చూడండి, వాటర్లోకి ఇలా ట్రైన్ వస్తూ ఉంటే చాలా గొప్ప అనుభూతి అయితే మీకు కనబడుతూ ఉంటుంది.
చాలా యాక్టివిటీస్ని అయితే మీకు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ లేవు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, మామూలుగా అడల్ట్స్, చిల్డ్రన్స్, సపరేట్ గేమ్స్ అనేది లేవు. అన్ని గేమ్స్ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అందుకే వండర్లా అని వచ్చేసి చాలామంది ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ వాటర్ ఫాల్స్, ఈ వాటర్ గేమ్స్కి ఏంటంటే అక్కడ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చిల్డ్రన్కి సపరేటు, కిడ్స్కి సపరేటు, అడల్ట్స్కి సపరేటు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ పూల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా హెవీగా వస్తుంది. అందుకే ఈ వండర్లాలో ఉన్న వాటర్ గేమ్స్ చాలా స్పెషల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ పార్క్ వచ్చేసి వండర్లాగా అయితే మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయండి, ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నాగోల్ నుంచి 2 అవర్స్ కొత్తపేట వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి పనిగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే అంటారు. ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చేసి చాలా హిస్టరీ ఉంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మనకు టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు. ఒక కొండ గుహలో అంటే తురికెలో అయితే ఇక్కడ మనకు స్వామివారి దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులకు చాలా నమ్మకం. ఇక్కడైతే చూడండి ఆ కొండ ఎలా ఉందో. ఇక్కడ కొండ పక్కన మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఈ స్వామివారి ఆలయం కూడా చూడండి ఎలా ఉందో. మొత్తం ఒక రాతికి స్వామివారిని అయితే మనం చూడొచ్చు. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి మీకు 2 అవర్స్ ఎల్బీ నగర్ నుంచి మేము షాద్ నగర్ వెళ్తూ ఉంటే మధ్యలో ఓవైసీ హాస్పిటల్ ఆపోజిట్లోనే మీకు పైగా తోమ్స్ అయితే ఉంటాయి. ఈ తోమ్స్ కూడా చాలా చరిత్ర అయితే ఉంది. ఎటువంటి టికెట్ ప్రైస్ ఏం లేవు. ఈ ఫుల్ వీడియో వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవ్రీ వీడియో అంటే మీకు ఇక్కడ మామూలుగా ఫొటోస్ పెట్టిన వాటి వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తే తప్పకుండా చూడండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శంషాబాద్ వెళ్ళే రూట్లో దేవతగుట్ట ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. మొత్తం కొండపైన ఇక్కడ స్వామివారి ఆలయం ఉంటుంది. ఆ కొండపైన ఆ కింద గుహలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ను కూడా మీరు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మనం వచ్చేసి అమ్మపల్లికి అయితే వచ్చేసాం. అదే శంషాబాద్ రూట్లో అమ్మపల్లిలో మీకు శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 400-500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా చెప్తారు. ఇంకా ఎక్కువనే కావచ్చు, 11వ శతాబ్దం నాటి ఆలయం అంటారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 500-600 వరకు షూటింగ్స్ కూడా జరిగినాయట. ఇక్కడ నుంచి కొంచెం 1 కిలోమీటర్ దూరంలోనే కోల్కతా కాళీమాత టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఈ అమ్మపల్లి టెంపుల్, కోల్కతా కాళీమాత టెంపుల్ ఇవన్నీ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే ఫుల్ వీడియో అయితే మీరు చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ అయితే కండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనకు మౌంట్ ఓపెరా దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. ఈ వాటర్ గేమ్స్ ఆడడానికి మనకు వండర్లా తర్వాత వండర్లా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1400 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా. మామూలుగా తక్కువ ప్రైస్లో వెళ్ళాలంటే మాత్రం దగ్గరలో ఉన్న బెస్ట్ ప్లేస్ వచ్చేసి మౌంట్ ఓపెరాగా చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక 600 రూపీస్లోనే ఇక్కడ మీకు అన్ని యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకసారి టికెట్ తీసుకొని మీరు లోపలికి వచ్చిరంటే అన్ని యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. అన్నిటికీ ఫ్రీ కాస్ట్. మామూలుగా ఫుడ్ వచ్చేసి మనం బయట నుంచి కూడా అలో చేస్తారు. ఇందులో రిమైనింగ్ వాటి దగ్గర అయితే ఫుడ్ అయితే అలో చేస్తలేరు. ఇక్కడ మాత్రం ఫుడ్ అయితే అలో చేస్తారు. రెయిన్ డ్యాన్స్ కానీ వాటర్ పూల్ కానీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఆఫ్టర్నూన్ వరకు నాన్ వాటర్ గేమ్స్, ఆఫ్టర్నూన్ తర్వాత వాటర్ గేమ్స్ అయితే మనం ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు. కాస్ట్యూమ్స్ కూడా ఎక్కువ ప్రైస్ లేవు, 50 రూపీసే ఉంది. చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్ చేశాక మీరు ఏంటంటే పెద్దంబర్పేట దాటగానే మీకు హైవే పక్కనే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ని హైవే వాటర్ ఫాల్ అంటారు. ఎప్పుడు నిరంతరాయంగా ఇక్కడ వాటర్ అయితే పోతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇది మూసీ నదికి లింక్ అయి ఉండడం వల్ల కాలాలతో సంబంధం లేకుండా ఇక్కడ వాటర్ ప్రవాహం మాత్రం ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఒకసారి చూడండి బ్యూటిఫుల్గా ఆ పైనుంచి కిందికి వాటర్ ఎలా జారుతుందో వాటర్. ఇక్కడ చాలామందికి ఈ ప్లేస్ అయితే తెలియదు. ఇక్కడ నుంచి ఏంటంటే మీరు స్ట్రేట్గా వెళ్ళిరనుకో మీకు కోహెడా వచ్చేస్తుంది. ఆ రూట్లో ఉంటుంది. పెద్దంబర్పేట ఆ ముందుకు రాగానే చౌరస్తా ఉంటుంది. చౌరస్తా పక్కనే అంటే ఓఆర్ఆర్ పక్కనే మీకు ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 4 కిలోమీటర్ వెళ్ళగానే మీకు కోహెడ గుట్ట ఉంటుంది. ఈ కోహెడ గుట్ట చాలా సూపర్గా ఉంటుంది. ఈ గుట్ట పైన చూస్తే ఆల్మోస్ట్ సిటీ వ్యూ మొత్తం కనబడుతుంది. మీకు ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తే కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ నుంచి మనం వచ్చేసి మనకు శంషాబాదు ఇదంతా ఆ రూట్ దాటుతున్నాం కదా. ఆ ఏరియాలోనే మీకు ముచ్చింతల దగ్గర మీకు రామానుజనాచార్య వారి స్టాచ్యూ అయితే ఉంటుంది. చూడండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా
ఈ మనకు స్టాచ్యూని అయితే నిర్మించడం జరిగింది. ఆల్మోస్ట్ కింద వచ్చేసి మనకు 108 దేవాలయాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే ఒక 200 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తుర్రు. ఫోటోగ్రఫీ అలా లోపలైతే అలో లేదట. స్టార్టింగ్లో అలో ఉంది, ప్రస్తుతానికైతే అలో లేదు. మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు ఈ స్టాచ్యూని. మనకు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మనకి స్టాచ్యూని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలోనే ఈ ఆలయాలను, ఈ స్టాచ్యూని అయితే నిర్మించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా ఒకసారి విజిట్ అయితే చేయండి. లోపల వచ్చేసి బంగారంతో చేసిన మామూలు దేవతామూర్తుల విగ్రహాలు కూడా లోపడైతే ఉన్నాయట. లోపడైతే వచ్చి మనకు ఫోటోగ్రఫీ అలవ్ లేదు కాబట్టి నేనైతే తీయలేదు. ఒకసారి ఇదంతా ప్రదేశాన్ని చూడండి ఎంత బాగుందో. స్టాచ్యూ చూడండి బంగారంలాగా మనకు ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ కంప్లీట్ చేశాక హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ప్లేస్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. హైదరాబాద్ అంటేనే రామోజీ ఫిలిం సిటీగా కూడా చెప్పుకోవచ్చు. మనకు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం సిటీగా, బిగ్గెస్ట్ ఫిలిం సిటీగా కూడా మనం రామోజీ ఫిలిం సిటీని అయితే చెప్పుకోవచ్చు. మన ఇండియాలోనే చాలా పెద్దది. చాలా మనకు ఇలా గేమ్స్ కానీ మామూలుగా షూటింగ్ చేయడానికి వీలుగా ఉండే ప్రతి ఒక్కటి అయితే ఆర్టిఫిషియల్గా చేసి అయితే ఉంటుంది. తప్పకుండా ఈ ఫిలిం సిటీని అయితే మీరు సందర్శించండి. ఇప్పుడు ఏంటంటే 2 వర్డ్స్ మనం ఉప్పల్ నుంచి భువనగిరి వరంగల్ రూట్లో వెళ్తూ ఉంటే మీకు కొంచెం దూరం రాగానే లెఫ్ట్ సైడ్లో అక్కన్న మాదన్న టెంపుల్ ఉంటుంది. చిన్న విలేజ్ ఉంటుంది కొండమడుగు ఆ రూట్లో. ఇక్కడ వచ్చేసి అక్కన్న మాదన్న టెంపుల్కు చాలా హిస్టరీ అయితే ఉంది. మామూలుగా నిజాం కాలం నాటి కట్టిన టెంపుల్గా చెప్పుకోవచ్చు. మొత్తం రాతితోనే నిర్మించిన ఆలయం. చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్గా కూడా మనం ఈ అక్కన్న మాదన్న టెంపుల్ అయితే చెప్పుకోవచ్చు. చాలా మూవీస్లో ఇక్కడ ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం రాతితో నిర్మించిన ఆలయమే. ఇక్కడ పెద్ద పెద్ద మండపాలు కూడా మీకు దర్శనమిస్తూ ఉంటాయి. హైదరాబాద్కు మనకు సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాంతానికి కూడా ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. మామూలుగా చూడండి ఇక్కడ శివుని ఆలయాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో. పూర్వకాలంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్తోని ఈ ఆలయాలు అయితే నిర్మించారు. అయితే మీకు హైదరాబాద్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే డైనో వరల్డ్ కూడా ఉంది. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు డైనోసార్లు ఎలా అరుస్తాయి, వాటి అరుపులను మొత్తం ఇక్కడ చూడవచ్చు. మనం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం చూడలేకపోయాం కదా. ఇక్కడికి వస్తే సేమ్ అక్కలాగానే మనకైతే కనబడుతూ ఉంటాయి. ఎంట్రీ టికెట్ కూడా ఒక 450 రూపీసే ఉంది. ఇక అక్కడి నుంచి మీరు స్ట్రేట్గా వచ్చేస్తే మీకు భువనగిరి కోట వచ్చేస్తుంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్ట్ వచ్చేసి ఈ భువనగిరి కోట కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 5-6 మహద్వారాలను దాటుకుంటూ కొండపైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తం మీకు నీటి కొలనులు వెళ్తూ ఉంటే 5 నీటి కొలనులు అయితే ఉంటాయి. ఆ కాలంలో వచ్చేసి నీటిని నిల్వ చేయడానికి వీటిని అయితే నిర్మించారట. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ కోట మొత్తం డిస్ట్రాయ్ అయిపోయితే కనబడుతుంది. ఈ ప్రాంతం నుంచి చాలా ప్రాంతాలకు వచ్చేసి సొరంగ మార్గాలు అయితే ఉన్నాయట. అవి ఎక్కడున్నాయో మనకైతే తెలియడం లేదు. ఒక్కొక్క మహద్వారానికి ఒక చరిత్ర అయితే ఉంది. ఈ పైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర వచ్చేసి మనకు సైనికులు ఉండడానికి మనం నిర్మించిన కట్టడాలు కానీ, ధాన్యాగారాలు, జైళ్ళు అవన్నీ అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ పైనుంచి చూస్తే చూడండి వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ మనకు భువనగిరి యొక్క మొత్తం పట్టణాన్ని అయితే ఈ ప్రాంతం అంటే ఈ మీది నుంచి చూడవచ్చు. ఇక్కడ చూడండి నీటి నిల్వ ప్రాంతం అయితే కనబడుతుంది. ఇక ఇక్కడ నుంచి మేము ఏంటంటే యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా రోడ్స్ కానీ ఇవన్నీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించడం అయితే జరిగింది. పునర్నిర్మాణం తర్వాత యాదగిరి గుట్ట చాలా బాగుంది. మీకు మధ్యలో వచ్చేసి సురేంద్రపూర్ అయితే ఉంటుంది. ఈ సురేంద్రపూర్కి మనం వెళ్ళాలంటే ఒక 350 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంది. లోపల వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ అయితే ఆర్టిఫిషియల్గా నిర్మించడం అయితే జరిగింది. తప్పకుండా ఒకసారి మీరు సురేంద్రపూర్ని అయితే దర్శించండి. ఇవన్నిటికి సంబంధించిన వీడియోలు అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ చూడాలంటే ఫుల్ వీడియోలు అయితే మీరు చూడండి. ఇక ఆ నుంచి కొంచెం ఇలా ముందుకు రాగానే మీకు ఆల్రెడీ గుట్ట కనబడుతూనే ఉంటుంది చూడండి. ఈ గుట్టకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఏంటంటే మనం నడుచుకుంటూ కొండపైకి అయితే చేరొచ్చు. మనం ఏంటంటే వెహికల్ పైన అయితే పైకి అయితే వెళ్దాం. గుట్టపైకి ఏంటంటే పర్సనల్ వెహికల్ అయితే అలో చేస్తలేరు. ఒకవేళ అలో చేస్తే 500 రూపీస్ అయితే తీసుకుంటారు. కింది నుంచి బస్సెస్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొండపైకి ఆటోలను కూడా అలో చేస్తున్నారు. ఇంతకుముందుకు అయితే అలో చేస్తలేరు. ప్రస్తుతానికి మనం కొండపైకి అయితే చేరుకున్నాం చూడండి. పైన గుట్ట ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయం పునర్నిర్మాణం తర్వాత చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కొన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే నిర్మించడం జరిగింది.
ఇక్కడ ఒక మహాద్వారం అయితే కనబడుతుందండి. నైట్ టైంలో చాలా బాగుంటుంది ఈ ఆలయం అయితే. ఈ ఆలయం నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్ల దూరంలోనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేదతీరిన ప్రదేశం అయితే ఉంటుంది. ఈ కొండ అయితే చాలా మందికి తెలియదు. ఈ కొండకు కొండకు గుహ ఉంటుంది. ఈ గుహలో అయితే లక్ష్మీనరసింహస్వామి అవతారాన్ని అయితే మనం చూడొచ్చు. మొత్తం చూడండి, చుట్టూ కొండలే ఉన్నాయి, పచ్చనైన చెట్లు ఉంటాయి, మధ్యలో ఒక కొండ ఉంది. ఈ కొండ గుహలో లక్ష్మీనరసింహస్వామి అయితే మామూలుగా ఇక్కడనే సేద తీరడం అయితే జరిగిందట. ఒకసారి చూడండి, మనకు మామూలుగా శాంతమూర్తిగా ఇక్కడ మనకు లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. మొత్తం బంగారంతో చేసిన తలుపులు అయితే కనబడుతూ ఉంటాయి. ఆ తలుపుల పైన స్వామివారి యొక్క అన్ని అవతారాలను అయితే మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్కు దగ్గరలో ఉన్న మరొక ప్లేస్ వచ్చేసి రాచకొండ. రాచకొండ సంస్థానం అంటేనే ఎంతో పెద్ద సంస్థానంగా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద గుట్టల పైన వాళ్ళ సంస్థానాన్ని, వాళ్ళ కోటనైతే నిర్మించుకున్నారు. ప్రస్తుతానికి కోట మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే కనబడుతుంది. మనకు ఓన్లీ మహద్వారాలు మాత్రమే కనబడుతున్నాయి. కొండపైకి చేరుకోవడానికి మొత్తం 2 మహద్వారాలు అయితే ఉండేటియట. ఒకటి వచ్చేసి గుర్రం పైన చేరుకోవడానికి వీలుగా ఉన్నది, మరొకటి నడుచుకుంటూ వెళ్ళడానికి వీలుగా అయితే నిర్మించారు. ప్రధానమైన ద్వారం కనబడుతుంది చూడండి. మనకేంటంటే ఈ రాచకొండ హైదరాబాద్కు దగ్గరలోనే ఉంటుంది. మనం పైకి చేరాలంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లంత ఎక్కి పైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పైన ఆ కాలంలో దేవాలయాలను కూడా నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఒక దేవాలయం అయితే కనబడుతుంది. ఈ దేవాలయం ఏంటంటే వాళ్ళు ఉండే నివాస గృహాల పక్కనే ఇక్కడ మళ్ళీ దేవాలయాన్ని అయితే నిర్మించుకున్నారు. ప్రతిరోజు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాకనే ఏ పనైనా మొదలుపెట్టేవాడట. అయితే అత్యంత తప్పు చేసిన వాళ్ళని క్రూరంగా హింసించి ఇక్కడ సంఖ్యల బావి ఉంది, ఆ బావిలోనైతే పడేసేవారట. ఒకసారి చూడండి ఈ బావి, ఆ బావి లోతెంతో ఇంతవరకు ఎవ్వరైతే కనుక్కోలేదట. ఆ పక్క నుంచి కొంచెం దూరం వెళ్తే మీకు పల్లగుట్ట వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ కూడా చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండల మధ్యలో ఈ వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి నిరంతరాయం ప్రవహిస్తూనే ఉంటుంది. తప్పకుండా ఈ రాచకొండ వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడనే మనకు సరళమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. చూడాలనుకుంటే ఆ టెంపుల్ కూడా మీరే దర్శనం చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి మనకు హైదరాబాదు దగ్గరలోనే ఉన్నాయి. అంటే మెయిన్ సిటీ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు వీళ్ళు చూసుకొని ఒక్కొక్కడైతే కవర్ చేసుకోవచ్చు. మీకు ఫుల్ వీడియో కావాలన్నా, ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మీకు అన్ని వీడియోలు పెడుతున్నా. అలా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.